ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించడం హ్యాపీగా ఉందన్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అభిషేక్. గతంలోనే ఐపీఎస్ ర్యాంక్ సాధించి శిక్షణ పొందుతున్న ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి చదివి 270వ ర్యాంక్ సాధించానని చెప్పారు. ఈ విజయం తన గురువులకు అంకితం ఇస్తున్నానని చెప్తున్న అభిషేక్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నేను ఆర్ఎంఓ రమేష్ గారికి చేసామండి. అంటే ఇక్కడ ఆయన ఒక రెగ్యులర్ ఉంటాడు రమేష్ గారు. అందుకని అంటే ఆర్ఎంఓ ఇప్పుడు ఢిల్లీలోనా వజీరాము ఇన్స్టిట్యూట్ ఆర్స్ రెడ్డి బాగుంటుందా లక్ష్మీ బాగుంటుంది? రెండు బాగుంటాయి. వీడియోస్ చదువుతుంది ఫైనల్ ఇయర్ కాలేజ్కి వెళ్ళి నాకు పరీక్షలు ఉంటే నేను ఇంట్లో ఉండిపోయాను. లేకపోతే నువ్వు వెళ్ళిపోయి ఇద్దరు పెడుతుంటారు. నువ్వు పెట్టండి ఒకళ్ళు పెట్టండి మేడం మీరు. మీరు కూడా ఈ మాదిరిగా పెట్టండి, బాగుంటుంది. ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నాను. 2015 వచ్చింది. 2016 ఐఏఎస్ సివిల్స్ మెయిన్స్. అది కూడా సివిల్స్ మెయిన్స్ కదా? రెండు ఒకటే కదా. మీరు ఎక్కడ అశోక్ నగర్ నేను రాజధానికి వెళ్ళి ఢిల్లీ వజీరాం బాగా ఫేమస్ అంటే అది కరెక్టే, ఫేమస్. కానీ అక్కడ బాగా ఎక్స్పెన్సివ్ ఢిల్లీలో ఉండటం. అకామిడేషన్ కూడా ఇప్పుడు ఇంతకన్నా ఇందులో ఒక 3/4 ఉన్న రూమ్ కూడా అరౌండ్ 12,000 అలా ఉంటుంది పర్ మంత్. సో ఆ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయటము, భాష కాని భాష ప్లేస్లో ఉండటం చాలా కష్టం అన్నమాట. హైదరాబాద్ అండ్ విజయవాడ కూడా ఒక మంచి క్యాపిటల్ అవ్వాలి సివిల్ సర్వీస్. 2016 సివిల్స్ మెయిన్స్లో గుంటూరు జిల్లా చెందిన అభిషేక్ ర్యాంక్ సాధించారు. ఇప్పటికే ఆయన 2015లో సివిల్స్ మెయిన్స్లో కూడా ఐపీఎస్ సాధించి ట్రైనింగ్ పొందుతున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఐఏఎస్లో కూడా ర్యాంక్ సాధించారు. అయితే ఈ ర్యాంక్ సాధించిన పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ తండ్రిదండ్రులు ఎలా ఆనందంలో ఉన్నారో మనతో మాట్లాడడానికి ఐఏఎస్ ర్యాంక్ సాధించినటువంటి అభిషేక్ గారు, వాళ్ళ మదర్ శోభారాణి గారు మనతో ఉన్నారు. వారి మాటలో మనం విందాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు కంగ్రాట్స్ మీకు మొదటిసారిగా ముందు హెచ్ఎంటీవీ తరపున. మీరు ఆల్రెడీ 2015లో ఐపీఎస్గా ట్రైనింగ్ పొందుతున్నారు, ఇప్పుడు మళ్ళీ సివిల్స్లో ఐఏఎస్గా ర్యాంక్ సాధించారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నా 3 ఏళ్ల కృషి అండ్ ఈ హార్డ్ వర్క్ అంతటికి ఇప్పుడు ఫైనల్గా నాకు ఐఏఎస్ సాధించడం నిజంగా నా కళ నెరవేరినట్లయింది. దీనికి నా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నాకు లైఫ్లో నాకు టీచ్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి నా విజయాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పటికే 2015 సివిల్స్లో కూడా ఐపీఎస్ ట్రైనింగ్ పొందుతున్నారు. ఏంటి దీనికి డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఐపీఎస్ ఐఏఎస్ ఒకటి ఎక్కువ ఒక తక్కువ అని ఎప్పుడైతే నేను చెప్పను, కాకపోతే 2 డిఫరెంట్ జాబ్స్. ఐపీఎస్ ఎట్లా అంటే ఒక లా అండ్ ఆర్డర్ బేస్డ్ సర్వీస్ అది, వెరాజ్ ఐఏఎస్ ఎట్లా అంటే ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ సర్వీస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక ఐపీఎస్ అధికారిగా నేను ఎవరైనా ఒక మహిళ వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ అనే కేసు తోటి పోలీస్ స్టేషన్కి వస్తే ఆమెకి న్యాయం చేయగలను. కానీ ఒక ఐఏఎస్ అధికారిగా తనకి ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనే ప్రాబ్లం లాంగ్ టర్మ్గా తనే ఎదుర్కోగల శక్తి తనకి వస్తుంది. సో ఐపీఎస్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్గా ఇన్స్టాంట్ జస్టిస్ని ఇస్తుంది, వెరాజ్ ఐఏఎస్ ఏంటంటే లాంగ్ టర్మ్గా మన సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అడ్రస్ చేస్తుంది. సో నాకు మొదటి నుంచి ఐఏఎస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని ఐపీఎస్ వచ్చినా కానీ మళ్ళీ ఇంకో అవకాశం ఉంది కాబట్టి నేను ఐఏఎస్ కోసం ప్రయత్నించాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్. ఓకే, అంతేకాకుండా కూడా కాబోయే సివిల్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, అంతేకాకుండా భవిష్యత్తులో మీరు సమాజానికి ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వాలనుకుంటున్నారు? మళ్ళీ అంటే సివిల్ సర్వీసెస్ రాయాలని ఎవరికైనా ఒక
ఎంతూజియాజం ఉంటే కనుక పబ్లిక్ సర్వీస్ మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ద ప్రిపరేషన్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఈ ఎగ్జామ్లో మనం పెట్టే ప్రతి ఎఫర్ట్ డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ కోసమే, అంతేగాని ఇదే లైఫ్లో సక్సెస్ కాదు. సక్సెస్ నేను ఎప్పుడు అనుకుంటానంటే నా 30 ఏళ్ల కెరీర్ అయిపోయి నేను రిటైర్ అయినప్పుడు నిజంగా నేను ఎంత ప్రజలకి సేవ్ చేశాను అనేది నా సక్సెస్. సో ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఆ పబ్లిక్ సర్వీస్ మోటివ్తో ఉండాలని నేను ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్. సెకండ్ థింగ్, అందరూ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకన్నా బాగా హార్డ్ వర్క్ చేసి ర్యాంక్ సంపాదించుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అందరూ హార్డ్ వర్కే చేస్తున్నారు తప్ప ఆ హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్గా ఎలా కన్వర్ట్ చేయాలి, తక్కువ చదవటంలోనే ఎక్కువ ఆన్సర్స్ ఎట్లా రాయగలగాలి, ఎలా ప్రజెంట్ చేయగలగాలి, ఇటువంటి టెక్నిక్స్ నేర్చుకోవడంలో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. సో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. అది వెరీ ఇంపార్టెంట్ సజెషన్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్. ఓకే, అంతేకాకుండా కూడా భవిష్యత్తులో మీరు ఐఏఎస్ అయిన తర్వాత సమాజానికి ఎలాంటి దిశానిర్దేశ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సమాజం? నాకు తెలిసి నా లైఫ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎడ్యుకేషన్ ఒకటే అండి. దట్ మా అమ్మమ్మ నాకు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేది, దట్ మనకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోయినా కానీ ఎడ్యుకేషన్ ఒక్కటి చాలు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అసెట్ అని. సో ఈ సమాజం కూడా ఫ్యూచర్లో నేనేమనుకుంటానంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ వే త్రూ విచ్ వీ కెన్ చేంజ్ ద సొసైటీ. సో యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా ఈ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంతేకాకుండా కూడా ఎలా ఫీల్ అవుతున్నారో మనతో మాట్లాడడానికి అభిషేక్ మదర్ శోభారాణి గారు ఉన్నారు, ఆమె మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి ఏంటి, ఈరోజు ఐఏఎస్ ర్యాంక్ సాధించారు, ఐపీఎస్ కూడా సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందండి. వాడు చాలా కృషి చేశాడు అభిషేక్, తను పడిన కష్టానికి అంతా మేమే సాక్షులము. సో ఎప్పుడు కూడా పిల్లలు ఎదుగు వస్తున్నప్పుడు వాళ్ళ ఆశయాల్ని ఎంకరేజ్ చేయాలని నేను కూడా భావిస్తూ ఉన్నాను. సో నా ఇద్దరు సన్స్, నాకు పెద్ద బాబు డాక్టర్, వీళ్ళిద్దరూ కూడా సర్వీస్లోకి వెళ్ళటం, ప్రజాసేవలో ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషిస్తున్నానండి. అంతేకాకుండా రెండిట్లో ర్యాంక్ సాధిస్తారని మీరు అనుకున్నారా? అంటే 15లో సాధించారు, 16లో కూడా సాధించారు. అనుకున్నానండి, ఎందుకంటే మా వాడికి ఉన్న పట్టుదల ఏంటనేది నాకు తెలుసు. చాలా పట్టుదల కలిగిన పిల్లాడు మొదటి నుంచి కూడా. దాంతోపాటు మంచి టీచర్స్ మొదటి నుంచి కూడా వాళ్ళలో ఉన్నటువంటి మెలకువలన్నీ తెలుసుకొని మాకన్నా ఎక్కువగా టీచర్స్ బాగా సపోర్ట్ చేశారండి. సో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తానే ఉంటానండి. రైట్ ఫ్రమ్ ద స్కూల్ ఈ స్థితికి వచ్చేంతవరకు కూడా కృషి చేసిన టీచర్స్ అందరికీ కూడా నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి 2015 సివిల్స్లో ర్యాంక్ సాధించారు అభిషేక్ గారు, మళ్ళీ 2016 సివిల్స్లో కూడా మెయిన్ ర్యాంక్ సాధించారు. అయితే ఈ సమాజానికి తను ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, విద్య అనేది ఒక ఆస్తి, ఈ ఆస్తి ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, భవిష్యత్తులో కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ విద్యకే అవకాశం కల్పిస్తానని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా తను కష్టపడి చదివించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విజయం అంకితం చేస్తున్నారని కూడా అభిషేక్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM TV, గుంటూరు.